తెలంగాణ జానపద గీతం రాను బొంబాయికి రాను ఇప్పుడు యూట్యూబ్ లో ఒక ప్రభంజనం సృష్టిస్తోంది. ఒకప్పుడు పల్లెల్లో మాత్రమే వినిపించే ఈ జానపదాలు నేడు అంతర్జాతీయ వేదికలపై సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా రాము రాథోడ్ పాడిన ఈ పాట ఏకంగా 800 మిలియన్ల వ్యూస్ సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. తెలుగు సినిమా రంగంలో అత్యధిక వ్యూస్ ఉన్న బుట్టబొమ్మ 93 కోట్ల వ్యూస్ సాధించిన పాటకే ఇది గట్టి పోటీ ఇస్తుండటం విశేషం. ఈ పాట పాపులారిటీ ఎంతలా పెరిగిందంటే సోషల్ మీడియాలో సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరూ దీనికి స్టెప్ లేయాల్సిందే. ఇక సంపాదన విషయానికి వస్తే కేవలం 400 మిలియన్ల వ్యూస్ ఉన్నప్పుడే ₹1 కోటి రెవెన్యూ వచ్చిందని రాము స్వయంగా చెప్పారు. ఇప్పుడు ఆ వ్యూస్ డబుల్ అయ్యి 80 కోట్లకు చేరడంతో ఈ పాట ద్వారా వచ్చిన ఆదాయం ₹2 కోట్ల దాటినట్లు అంచనా. కేవలం మట్టి వాసన ఉన్న పాటతో ఒక జానపద కళాకారుడు ఇంతటి ఘనత సాధించడం నిజంగా గర్వకారణం. తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పడమే కాకుండా పల్లె పాటల సత్తా ఏంటో ఈ విజయంతో మరోసారి నిరూపితమైంది. అచ్చమైన తెలంగాణ యాస, ఆకట్టుకునే బాణీలే ఈ పాటను ఇంతటి స్థాయికి చేర్చాయి.